ఎస్సీ వర్గీకరణలో మాదికలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం ఆయన విశాఖలోని ఓ హోటల్లో మాదిగ నేత పెద్దాడ రమణ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిజర్వేషన్లు సక్రమంగా అందని కులాలకు వర్గీకరణ మొదటి వరుసలో రిజర్వేషన్లు ఇవ్వాలంటూ సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పిందని గుర్తు చేశారు. 15% షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లలో 7.5% మాలలకు ఇస్తాం, 6.5% మాదిగలకు ఇస్తాం, 1% ఉపకులాలకు ఇస్తామని రాజీవ్ రంజాన్ ఏకసభ్య కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదిస్తూనే ఆయన మరొక మాట చెప్పాడు. ఆయన ఏమంటాడంటే రోస్టర్ పాయింట్ల సిస్టాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఈ రోస్టర్ పాయింట్లు ఏదైతే ఉన్నదో 200 ఉద్యోగాలు వస్తే ఆ 200 ఉద్యోగాల్లో మీ షెడ్యూల్ కులాలకు ఇవ్వాల్సినటువంటి కోటాలో మొదటి కోట 100 ఉద్యోగాలు ఇస్తాం. ఆ 100 ఉద్యోగాల్లో మీ 15% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మాలలకి మొదటి వరుసలో 8% ఇస్తాం, రెండో వరుసలో మాదిగలకి 6% ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని మేము తిరస్కరిస్తున్నాం. ఎందుకనంటే 30 ఏళ్ళుగా మాదిగలు పోరాటం చేసింది సమన్వయం చెయ్యమనే, ఏబిసిడి వర్గీకరణ చెయ్యమనే, అన్ని రంగాల్లో నష్టపోయిన ఈ జాతికి చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం పెట్టుకునే ప్రతి సందర్భంలో ఆయనకు మేము మద్దతునిచ్చాం. కానీ ఈ రోజున మేము ఏమంటున్నామంటే 8% ఇవ్వడం అనేది ఇది చాలా తీరనే అన్యాయం అని చెప్తా ఉన్నాం. ఎందుకు? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందనటువంటి కులాలకి మొదటి వరుసలో ఇవ్వమని చెప్పింది. అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి మాల సోదరులకి మొదటి వరుసలో 8% ఇస్తాం, మీకు 6% ఇస్తాం తర్వాత అని అంటే ఇవాళ 100 ఉద్యోగాలు పడటమే కష్టమైన ఈ నేపథ్యంలో 200 ఉద్యోగాలు ఎప్పటికి వచ్చి మాకు సమన్వయం జరిగాను. కాబట్టి మేము ఏమంటున్నామంటే మేము చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, గతంలో చేసింది ఆయనే, ఇప్పుడు చేయబోయేది కూడా ఆయనని మేము పూర్తి నమ్మకంతో కలిగి ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోస్టర్ పాయింట్లలో మేము వ్యతిరేకిస్తున్నది ఏమిటంటే 7% మాదిగలకు ఇవ్వండి, 7% మాలలకు ఇవ్వండి, ఉపకులాలకు 1% ఇవ్వండి, ఇదే సమన్వయం. మరి 30 ఏళ్ళు పోరాటం మేము చేసింది దేనికే ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీ శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి 15% రిజర్వేషన్లని మాల మాదిగల మధ్య వివాదాలు లేకుండా ఆయన సమగ్ర చట్టం తీసుకురావటం వల్ల అన్ని కులాలు కూడా ఆయన అభినందిస్తూ ఉన్నాయి. మరి 59 కులాలు ముందుకు వచ్చి అయ్యా రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేస్తారని చెప్తా ఉంటుంటే ఆయన గురువు అయినటువంటి మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, చట్టం ఇంకా చేయలేదు. అదేవిధంగా ఈ 8 మాలలకి 6 మాదిగలకి అనడాన్ని మాదిగలంతా రాష్ట్ర వ్యాప్తంగా అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి మేము అడుగుతున్నదల్లా ఒకటే, 7% మాదిగలకి ఇవ్వండి, 7% మాలలకి ఇవ్వండి, 1% ఉపకులాలకి ఇచ్చి సమన్వయం చేయమని చంద్రబాబు నాయుడు గారు రేపు చట్టం చేసే లోపు Audio Jungle.